ఏ పూజ నన్ను గట్టివమ్ము సంవత్సరించి గంటివమ్మ దగ్గరమ్మ బాబా ఎల్లమ్మ 12 ఏళ్ళల్ని నా పేరు చెప్పొద్దు భగవాన్ పేరు చెప్పొద్దు నిపత్తి కాదు నీ బ్రహ్మనాథనంగా శిరసు పలికి మరణమైతే ఉన్నాడు ఏమంటే చెప్పాలి దేవుడు అనుకుంటది నేనుగా ఎల్లమ్మ సత్యాన పుట్టినాను సత్యాన పుట్టినాను రామా చేస్తుండగా రామయ్య ఒడివాడి నీళ్ళు గారంగా ఇదో అటువంటి నీళ్ళు తీసుకొని సూర్యుడికి అనుగమిస్తుండగా సూర్యుడికి రోజుట్లో పడ్డాయా నీళ్లు తాగినందుకు రామా రామస్వామి అమ్మాయల్లమ్మ జ్ఞాన ముట్టిన సత్యవంతులు వరహాల ముట్టిన వీలు వరపుత్రులు అంటున్నవా నాకు కూడా ఉంటుంది నాకు కూడా పెరిగింది నా ఎంగిలి బావి నీకు పెరిగింది నా చెల్ల గౌరమ్మ పచ్చకాయ వరగడ పసిపిల్ల ఆడపిల్ల గౌరమ్మని ఇప్పుడే గంగ తీరానికి తీసుకుపోతా ఉన్నా సూర్యుల వరాన పుట్టినము చంద్రుల వరాన పుట్టినము సత్యాన మీరు పుట్టిరు రామ పరశురామయ్యా అలనాడు సూర్యునికి అర్ఘమిస్తూ ఉండగా మేము నలుగురు కొడుకులు ఒక ఆడపిల్లకు మేము పుట్టినమా రాజల్ల గౌరమ్మని గంటనే గంగ తీరానికి మీరు తీసుకుపోతున్న తల్లి తనవిడ స్నానమాని పిచ్చినే తల్లో ఎల్లమ్మ తనవిడ స్నానమాని పిచ్చి సూర్యాభిషేకాలు చేసి ఎప్పుడైతే సూర్యుడికి 5 దోషులు అర్పితం చేసి నా చెల్లకు కూడా సూర్యకిరణాలు వచ్చి దోషులు పడ్డప్పుడు ఆ నీళ్లు కూడా నా చెల్లతో నేను దాగపిస్తా ఉన్నా నీకు ఎట్లయితే మేము నలుగురు కొడుకులు ఒక ఆడవిళ్ళము మేము ఎట్లా నీ గర్భంలో మేము పుట్టినము నా చెల్ల
పిల్ల గౌరమ్మకు కూడా గట్ల కొడుకన్న బిడ్డన్న పుట్టినట్టు ఉంటే నిజమాని నమ్మేదా కన్న తల్లి నీవు నిజమాని నమ్మేదాగా ఎనకెళ్ళమ్మా నా చెల్లెలు ఇప్పుడే తీసుకుపోతున్నా గట్ట తీరాల సూర్యుని గట్ట నుంచి కొడుకన్న బిడ్డ పుట్టినట్టుకుంటే నేను ఇచ్చేమని నమ్ముతున్నాను తల్లి